ఈరోజు మనము ఓటు ఎలా వేయాలి? అందరికీ ఒక సందేహం. నేను అసలు ఓటు వేశానా అని కంపార్ట్మెంట్లో ఓటు వేసిన అభ్యర్థికి కూడా డౌటు. అసలు మీ ఓటు చెల్లుబాటు అయ్యేదా కాదా? ఓటు వేసే విధానము తెలుసుకోవాలని చాలామంది వయోజనులు కాని పిల్లలకు, వయోజనులు అయిన తర్వాత వాళ్ళు కంపార్ట్మెంట్లకు పోయి ఓటు ఎట్లేయాలి అనేది మనకు ఓటు హక్కు గురించి చెప్పేవాళ్ళు కానీ ఎవరు అవగాహన కల్పించడం లేదు. వారి అవగాహన నిమిత్తం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓటు వేసే విధానం మొదట మనకి ఓటర్ జాబితా, మన గ్రామ ఓటర్ జాబితాలోని ఓటర్ సీరియల్ నంబరు తెలుసుకొని పిఎల్ఓ అంటే అంగన్వాడీ సిబ్బంది కానీ లేకపోతే ఓటర్ లిస్టులు ఓటర్ స్లిప్స్ పంచేవారు ఐడి కార్డులో ఏదేని ఒక గుర్తింపు కార్డు, ఫోటో గుర్తింపు కార్డు, మీ ఉన్న ఒక గుర్తింపు కార్డు తీసుకొని మనం పోలింగ్ బూత్లోకి ప్రవేశించాలి. ప్రవేశించిన వెంటనే పోలింగ్ సిబ్బంది మన ఓటర్ సీరియల్ నెంబర్ని నిజమా కాదా, మనమా కాదా అని సందేహాన్ని నివృత్తి చేసుకున్న తర్వాత వారు మన యొక్క వివరాలను నమోదు చేసుకొని మనకి బ్యాలెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. బ్యాలెట్ ఇష్యూయింగ్ అంటే మనకి రెండు, ఒకటి పింక్ సర్పంచ్కి సంబంధించినది, ఇంకొకటి వైట్ వార్డు మెంబర్కి సంబంధించిన 2 పత్రాలు ఇస్తారు. ఆ 2 పత్రాలను తీసుకొని మనము ఒక కంపార్ట్మెంట్ అంటే మనం ఓటు నమోదు చేసేది కనిపించకుండా ఒక అట్టాముక్కతో సీక్రెట్గా ఉంచిన కంపార్ట్మెంట్లకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళే ముందే పోలింగ్ సిబ్బంది ఒక స్వస్తిక్ గుర్తుని స్టాంప్ ప్యాడ్లో ముంచి ఇస్తారు. ఆ స్వస్తిక్ గుర్తుని స్టాంప్ ప్యాడ్కి అద్ది మనకి నచ్చిన ఏదేని గుర్తు మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా గుర్తు నచ్చిందనుకోండి, నాకు ఇప్పుడు బీరువా గుర్తుకి ఓటు వేయాలనుకో, ఆ గుర్తు సింబల్ మీద స్వస్తిక్ గుర్తుని ముద్రించాలి. ఒకవేళ మీరు ఆ గుర్తు మీద కానీ లేదంటే ఆ గుర్తు ఎదురుగా నెంబర్ ఉంటుంది, ఓన్లీ నెంబర్ మాత్రమే, పేరు ఉండదు, అభ్యర్థి పేరు నమోదు చేయరు, ఓన్లీ సీరియల్ నెంబరు గుర్తు మాత్రమే ఉంటుంది. గుర్తు మీద కానీ సీరియల్ నెంబర్ మీద కానీ అడ్డంగా ఈ ఎగ్జాంపుల్ 5వ నెంబరు మీద ఉంది కదా, 5వ నెంబరు ఎదురుగా ఈ డబ్బాలో ఎక్కడ వేసినా మీ ఓటు చెల్లినదిగానే పరిగణిస్తారు. ఒకవేళ మీరు ఈ మధ్యలో ఈ గీత మీద కానీ పైన ఈ గీత మీద కానీ వేస్తే మీ ఓటు చెల్లకుండా పోతుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి నాకే వేశారని అభ్యంతరం తెలపడానికి, యువతల వ్యక్తి నాకే వేశారని అభ్యంతరం తెలపడానికి వీలుంటుంది. ఇంకొకటి, మీరు గుర్తు మీద ముద్రించిన స్వస్తిక్ సింబల్ని మీకు పోలింగ్ సిబ్బంది నిలువుగా మడతపెట్టి ఇస్తారు. మీరు కూడా నిలువుగానే మడతపెట్టాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ముద్రిస్తారు కదా స్వస్తిక్ సింబల్, ఒకవేళ మీరు ఇట్లా నిలువుగా మడతపెడితే ఆ సింబల్ ఎదురుగా ఉన్న వ్యక్తి నెంబర్ మీదనే మీది ముద్రించబడుతుంది. ఇంకు ఎక్కువగా ఉందనుకో అటువైపే ముద్రించడం ద్వారా మీ ఓటు చెల్లినదిగా పరిగణిస్తారు. ఒకవేళ సిబ్బంది మీకు నిలువుగా మడతపెట్టి ఇచ్చిన తర్వాత మీరు అడ్డంగా మడతపెట్టారనుకో, నేను ఇప్పుడు బీరువా మీద వేసిన స్వస్తిక్ సింబల్ ఇటు సిలిండర్ మీద ముద్రిస్తుంది. ఇటు రెండు వైపులా మీరు ముద్రించినట్లయితే మీ ఓటు చెల్లనిదిగా పరిగణిస్తారు, మీ ఓటు చెల్లదు. థ్యాంక్ యూ.